బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, ధాత్రి టీవీ తెలుగు సంతకానికి స్వాగతం. రాసే భాషకు మాట్లాడే భాషకు చాలా తేడా ఉంటుంది. అదేంటో తెలియాలంటే ముందుగా తెలుగు కాని ఇతర గాయకులు తెలుగు పాటలు పాడిన వాటిల్లో ఒకటి రెండు ఉదాహరణలుగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగు భాషను వాళ్ళు ఏం చేసుకుంటారు, హిందీలోనో ఇంగ్లీషు అక్షరాల్లోనో రాసుకుంటారు. రాసుకుని పాడుతున్నప్పుడు చిన్న చిన్న ఆ మాండలికమో లేక మన భాషకు సహజమైన ఉచ్చారణో పట్టుకోలేకపోతారు. అవి ఒకటి రెండు విని తరువాత ఈ చర్చలోకి వెళదాం. విన్నారా? నాలో ఊహలకు ఊసులకు అడుగులు నేర్పావు, కాంతులకు నేర్పావు. ఇంకొకటి వినండి అలాంటిది. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా. విన్నారు కదా? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఆ గాయకులను మనం తప్పు పట్టాల్సిన పని లేదు. వాళ్ళు బహుశా హిందీలోనో ఇంగ్లీష్లోనో రాసుకుని ఏడిఐజిఏ అంటే అడిగా అనే అనిపిస్తుంది వాళ్ళకు. కానీ క్రియాపదంగా ఉన్నప్పుడు తెలుగులో ఏ యా కలిపిన ఒక ధ్వని ఉంటుందనేది ఎవరు చెప్తారు? కాబట్టి వాళ్ళు అలా పాడుతూ ఉంటారు. కొన్ని కోట్ల మంది అలాగే వింటూ ఉన్నారు. అదే కరెక్ట్ అనుకుని కొత్త తరం నేర్చుకోవడం మాత్రమే తెలుగు భాషకు చాలా ఇబ్బంది, ప్రమాదం. భాష ఎప్పుడైనా ముందుగా నోటి మాటగా పుడుతుంది, తరువాత రాతలో స్థిరపడుతుంది. అందుకే ప్రాంతాన్ని బట్టి ఉచ్చారణ భేదాలు ఉంటాయి. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రతి ప్రాంతానికి తనదైన ఒక మాండలికం ఉంటుంది. చెప్పారు, చెప్పినారు, చెప్పిండ్రు లాంటి రూపాలన్నీ ఆ మాండలికాలు. అయితే రాసే భాష కేవలం ఒకరి కోసం కాదు, అది అందరి కోసం. అందుకే రాసేప్పుడు అందరికీ అర్థమయ్యే ప్రామాణిక రూపాలనే ఉపయోగిస్తాం. పంపారు అని ఎందుకు వస్తోంది? పాలులో రాసే పా ఒకటే, పంపారులో రాసే పా ఒకటే. కానీ అది క్రియాపదమైనప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నది పా అయినా ప్యా, పంపారు అంటారు. ఇది బహుశా ఇదివరకు గ్రాంధిక భాషలో పంపేరు అని కూడా రాసేవాళ్ళు. ఆ గొడవ అనవసరం. అట్లాగే ఆమె పాటలో రేపావు రేపావు అనడానికి రేపావు రేపావు అంటే అరపావులో పా దీర్ఘం దగ్గర ఏముందో ఇక్కడ అదే ఉంటుంది రాసినప్పుడు. కానీ అది క్రియాపదం కాబట్టి మనం ఏం చేస్తాం, రేపావు అంటాం. ఆ యావత్తు ఏ కొద్దిగా పలికి పలకకుండా ఉంటుంది. ఇది వరకు భాషా శాస్త్రవేత్తలు ఏమనేవాళ్ళు అంటే అక్కడ ఏదన్నా చిన్న గీత పెడితే బాగుండేదేమో అని. అలా కుదరలేదు, అయిపోయింది. అట్లాగే ఇంకొక గాయకుడు అడిగా అడిగా అంటున్నాడు. గాడిద అని మనం రాస్తున్నప్పుడు గా దీర్ఘం ఏముందో అడిగా అని రాస్తున్నప్పుడు కూడా అదే ఉంటుంది. ఎందుకు? దానికి వేరే అక్షరం లేదు క్రియాపదానికి. కానీ తెలుగు వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా సహజంగా అడిగా అడిగా అని ఆ యా ఏ కలిపి చెప్పేస్తారు. అట్లాగే చెప్పారు అంటాం మనం. ఆ చెప్పారు అనేటప్పుడు ఉప్పాడ అనే దాంట్లో పా దీర్ఘానికి పావొత్తు ఎలా ఉంటుందో చెప్పారులో కూడా అదే ఉంటుంది రాస్తే, కానీ పలికేటప్పుడు వేరే ఉంటుంది. అలాగే చేశారు అంటాం, కానీ చేశారు అని చెబుతున్నారు. లేదా చేసేరు అని కూడా అంటారు. చేసేరు అంటే అది భవిష్యదర్థకంలో వస్తుంది. కానీ ఎందుకు చేశారు అని కొంతమంది రాసుకుంటున్నారంటే CHESARU అని వాళ్ళు ఇంగ్లీష్ లిపిలో రాసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ లిపిని పలుకుతున్నారు అంతే. ఇవి కాదు, అసలు సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన ఎన్నో మాటలను ఎలా పలకాలో తెలియక లేదా రాసినట్టే పలకాలనే ధ్యాస వల్ల చాలా స్పష్టంగా పలుకుతున్నామని అనుకుంటున్నా తప్పు పలుకుతున్నాం. ఉదాహరణకు మధ్యాహ్నం ఉంది, మధ్యాహ్నం అని అక్కడ ఉంది, హాకు నావత్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, రాసిన లిపిలో ఇలా ఉంది కాబట్టి అది పలకాలి అనుకుని మధ్యాహ్నం అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, అక్కడ హాకు నావత్తున్నా
నాకు హావత్తులాగా పలకాలి, మధ్యాహ్నం అనాలి అంటారు. అసలు ఈ 2 గొడవలు వద్దనుకుని మామూలు జనం ఎట్లా పలుకుతున్నారు? మధ్యాహ్నం అంటున్నారు. ఎందుకు? నాకు నావత్తిచ్చేసి ఆ 2 సమస్యలను దాటేశారు. అట్లాగే చిహ్నం అంటాం, హాకు నావత్తే ఉంది అక్కడ, కానీ చిహ్నం అని పలుకుతారు. వహ్ని ఉంది, వన్హి అని పలకాలి అని అంటారు. మరి నువ్వు రాస్తున్నదొకటి, పలుకుతున్నదొకటి, ఇదొక సమస్య. ఇక భాషలో సంధి చాలా సహజం, కానీ రాసేటప్పుడు సంధి విడదీసి రాస్తారు. ఉదాహరణకు భారతదేశం, రాతలో అలాగే ఉంటుందా? కానీ పలికేటప్పుడు ఏమంటాం? భారతదేశం అంటాం. దేకు దావత్తిచ్చేస్తున్నాం. అది చాలా సహజంగా ఉంటుంది. భారత అక్కడ స్పేస్ ఇచ్చి దేశం అని అంటే ఏదో ఒక రోబో పలికినట్టు ఉంటుంది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి మనం పెద్దగా గమనించం. కానీ పరాయి భాష వాళ్ళు తెలుగు పాటలు పాడుతున్నప్పుడో లేక తెలుగు మాటలు మాట్లాడుతున్నప్పుడో ఎందుకలా అంటున్నారు అనడానికి శాస్త్రీయంగా భాషా శాస్త్రవేత్తలు విశ్లేషించారు కూడా. వాళ్ళనడమేమో కానీ తెలుగు వాళ్ళే సంస్కృతం పదం ఎలా పలుకుతారు, లేదు ఏదో మంత్రాక్షరాలు బీజాక్షరాలు అయితే ఇలాగే పలకాలి, అక్కడ ఏం రాసి ఉంటే అదే పలకాలని ఒక వర్గం, అలా కాదని ఇలా రకరకాల చర్చలు ఉంటాయి. ఈ సమస్యకు సంబంధించి లిపి, మాట, ఆ తర్వాత దాని సంబంధాలు, వాటి మీద ఈ చర్చ. మాండలికం అందం మాట్లాడే మాటల్లో ఉంటుంది, కానీ రాసే రాతకు అది పట్టుపడదు. మనం నిత్యం నోటితో మాట్లాడే భాషకు, పుస్తకాల్లో లేదా ఫోన్ స్క్రీన్పై రాసే అక్షరాలకు తేడా ఉందా? ఉంది. ఇంగ్లీష్లో నైఫ్, కత్తి అనడానికి KNIFE అని రాసి కేను సైలెంట్ చేస్తున్నాం, అంటే సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. మన తెలుగు సంగతి చూస్తే తాతల కాలం నాటి బండిర అంటే సెకటరేప, అలు, అరసున్నలు ఇప్పుడు మనం టైప్ చేసే కీబోర్డ్ నుంచి ఎందుకు మాయమైపోయాయి? అసలు మనం పలికే ప్రతి శబ్దానికి అక్షరం ఉందా? లేదా మనం రాసే అక్షరాలన్నింటినీ అలాగే పలుకుతున్నామా? అక్షరం ముందు పుట్టిందా, శబ్దం ముందు పుట్టిందా? ప్రముఖ భాషా శాస్త్రవేత్త బోధరాజు రాధాకృష్ణ గారు రచించిన ధ్వని లిపి సంబంధం వ్యాసం, ఇది దాదాపు 30 పేజీలు ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ శాస్త్రీయమైన సమాధానాలు ఇందులో ఇచ్చారు. అసలు ధ్వనికి లిపికి ఉన్న ఈ ఆసక్తికరమైన అనుబంధాన్ని, నేటి డిజిటల్ యుగంలో దాని అవసరాన్ని లోతుగా విశ్లేషించే కథనం ఇది. మనిషి పుట్టినప్పటి నుండి భాష ఉంది, నోటి మాట ఉంది, కానీ అక్షరం లేదా లిపి మాత్రం నిన్న మొన్నటి ఆవిష్కరణ మాత్రమే. లక్షల సంవత్సరాల మానవ చరిత్రలో లిపి పుట్టి కేవలం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది. భాషకు ప్రాథమిక రూపం ధ్వని, అంటే స్పోకెన్ సౌండ్. మనిషి తన మనసులోని భావాలను, ఆలోచనలను, అనుభవాలను కాలంతో పాటు భద్రపరచడానికి, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు చేరవేయడానికి కనుగొన్న ఒక కృత్రిమమైన సంకేత సమాహారమే లిపి. ప్రయాణం ఎక్కడ మొదలయ్యిందంటే, మనిషి మొదట గుహ గోడలపై బొమ్మలు గీచాడు. వాటినే మనం పిక్టోగ్రామ్స్ అంటాం. ఆ తరువాత మెల్లగా సైగలు, సంకేతాలు, అటుపై అక్షర రూపాన్ని కనుక్కున్నాడు. మన తెలుగు విషయానికే వస్తే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి బట్టిప్రోలు లిపి మీదుగా శాతవాహనులు, చాళుక్యులు, విజయనగర రాజుల కాలంలో తాళపత్రాలు, శిల్పాలపై చెక్కిన శాసనాల ద్వారా మన అక్షరాలు క్రమంగా గుండ్రటి రూపాన్ని సంతరించుకున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. మనుషుల నోటి మాట కాలంతో పాటు వేగంగా మారుతూ వెళ్ళింది, కానీ రాతిపై లేదా కాగితంపై రాసిన అక్షరం మాత్రం స్థిరంగా, మొండిగా అక్కడే ఉండిపోయింది. దీనివల్ల ధ్వనికి, లిపికి మధ్య ఒక స్పష్టమైన గ్యాప్ ఏర్పడింది. ప్రపంచంలో ఏ భాషలోనైనా నోటి నుండి వచ్చే ప్రతి ధ్వనికి 100% సమానమైన ప్రత్యేకమైన అక్షరం ఉందా అంటే శాస్త్రీయంగా లేనే లేదు అని చెప్పాలి. భాషా శాస్త్రవేత్త బోధరాజు రాధాకృష్ణ గారు ఈ భాషా శాస్త్ర వ్యాసాలు అనే సంకలనంలో ఒక 30 పేజీల వ్యాసం లిపి, ధ్వని, దానికి సంబంధం మీద విశ్లేషించారు. లిపి అన్నది ధ్వనికి బానిసగా ఉండాలి తప్ప
లిపి కోసం మనం ఉచ్చారణను బలవంతంగా మార్చకూడదు అంటారు ఇందులో బోధరాజు రాధాకృష్ణ గారు. ధ్వనులు కాలక్రమేణా మారడాన్ని భాషాశాస్త్రంలో సౌండ్ షిఫ్ట్స్ అంటారు. ఉదాహరణకు మన ప్రాచీన తెలుగును గమనించండి. ఒకప్పుడు మన గ్రంథాల్లో బండిరా, అరసున్న, అలు ఇలా స్పష్టమైన ధ్వని భేదాన్ని చూపించేవి. సాధారణ రాకు, బండిరాకు పలికే విధానంలో తేడా ఉండేది. కానీ కాలక్రమేణా వాడుక భాషలో జనాలు ఆ రెండు శబ్దాలను ఒకలాగే పలకడం మొదలుపెట్టారు. ఫలితంగా నోటి మాటలో ఆ ధ్వని తేడా పోయింది. కానీ పుస్తకాల్లో అక్షరం మాత్రం విడిగానే మిగిలిపోయింది. చివరకేమైంది? ఇప్పటి తరం ఆ అక్షరాలను వాడడమే మానేసింది. దాంతో లిపి నుండి మెల్లగా అవి కనుమరుగయ్యాయి. ఇంగ్లీషు భాషలో ఈ సమస్య మరీ దారుణంగా ఉంటుంది. రాసేది ఒకటైతే చదివేది ఇంకొకటి. కానీ ఇక్కడే చాలామంది ఏమంటారంటే, నాలెడ్జ్ ఉందనుకోండి, KNO అన్నప్పుడు క్నాలెడ్జ్ అని ఒకప్పుడు పలికి ఉంటారు అనేది ఒక వాదన. ఆ చర్చ ఇక్కడ అనవసరం. కానీ తెలుగు అక్షరమాల ఉచ్చారణకు చాలా దగ్గరగా ఉండే అత్యంత శాస్త్రీయమైన ధ్వని వ్యవస్థ. అయినా కూడా వాడుకలో లేని అక్షరాలను మోయడం వల్ల భాషా బోధన కష్టమవుతుంది, భాషను అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ డిజిటల్ యుగంలో ధ్వనికి లిపికి ఉన్న సంబంధం కేవలం వ్యాకరణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మన రోజువారీ టెక్నాలజీకి అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. ఈ రోజుల్లో మన చేతుల్లో టైప్ చేయడం కంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్, సిరి లేదా అలెక్సాతో మాట్లాడి టైప్ చేయిస్తున్నాం. ఒక యంత్రానికి అంటే AI ఇంజిన్కు మన భాష అర్థం కావాలంటే మనం పలికే ధ్వనికి రాతలోని లిపికి స్పష్టమైన సంబంధం ఉండాలి. ఉచ్చారణ ఒకలా ఉండి రాత ఇంకోలా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన తెలుగును సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరోవైపు మొబైల్ స్క్రీన్లపై తెలుగు టైపింగ్ ఎదుర్కొంటున్న సవాళ్లు తక్కువేమీ కాదు. సంక్లిష్టమైన ఒత్తులు, గుణింతాలు, దీర్ఘాల వల్ల డిజిటల్ ఫాంట్ డిజైనింగ్, టైపింగ్ వేగం తగ్గుతోంది. అందుకే బోధరాజు రాధాకృష్ణ గారు ఆ రోజే లిపి సంస్కరణల అంటే స్క్రిప్ట్ రిఫార్మ్స్ అవసరాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని ఈ వ్యాసంలో చాలా లోతుగా శాస్త్రీయంగా చర్చించారు. అనవసరమైన లేదా వాడుకలో లేని అక్షరాలను తొలగించి లిపిని సరళీకరిస్తే ముద్రణ, టైపింగ్, కంప్యూటరీకరణ చాలా వేగం పెరుగుతుందని ఆయన ఇందులో చెప్పారు. రాసే లిపి గురించి, పలికే పద్ధతి గురించి, మాయమవుతున్న 4-5 అక్షరాల గురించి మనం ఇంతగా గుండెలు బాదుకుంటున్నాం. నిజానికి డిజిటల్ భాషలో ప్రపంచంలో ఉన్న సకల లిపులు లయమై సరికొత్త విశ్వమానవ ఎమోజీ భాష ఒకటి పుట్టి రాజ్యమేలుతోంది. భాషల నోట మాట రాక మౌనంగా రోధించాల్సిన రోజొచ్చింది. ప్రపంచంలో ఉన్న వేలాది భాషలకు, వాటన్నిటికీ శాశ్వతత్వాన్ని ఇచ్చిన అక్షరాలకు ఒకే ఒక్క దెబ్బతో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. వేల ఏళ్ల మానవ నాగరికత దాటి ఆధునిక యుగంలో కింగ్ అనిపించుకుంటున్న మనల్ని మళ్ళీ పాతరాతి యుగం నాటి గుహల్లోకి తీసుకెళ్లే కొత్త నిరక్షర భాష పుట్టుకొచ్చింది. అదే ఎమోజీల భాష. మనుషులు పశువుల్లా బతికిన యుగం, పనిముట్లు కనుగొన్న లోహయుగం, కృత్రిమ మేధను సృష్టించిన అత్యాధునిక యుగం అని కాలాలను ఏవో కాకిలెక్కలతో విభజించి పోటీ పరీక్షల కోసం చదువుకుంటున్నాం. కానీ పాతరాతి యుగం జీవన విధానం మీద మన మోజు మాత్రం అస్సలు తగ్గినట్లు లేదు. గుహల్లో బొమ్మలతో భావాలను వ్యక్తపరిచిన ఆదిమ మానవుడి అలవాట్లనే మళ్ళీ వెతికి పట్టుకుని ఈ డిజిటల్ యుగంలోనూ అవే బొమ్మల భాషను వాడేస్తూ మన పూర్వీకులకు నిజమైన నివాళులు అర్పిస్తున్నామేమో. కానీ లిపులే లేని ఈ బొమ్మల వ్యామోహంతో ఎంత విపరీతమైన ప్రహసనాలు జరుగుతున్నాయో తెలుసా? కెనడాలో ఒక రైతు వ్యాపారానికి సంబంధించిన వాట్సప్ చాట్లో చివరగా ఒక చిన్న థమ్సప్ ఎమోజీ పెట్టాడు. అంతే, వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. వ్యాపారి కోర్టుకెళ్ళాడు. నేను ఊరికే రేట్లు అడిగాను తప్ప సరుకు కొంటానని అనలేదు కదా అని రైతు అమాయకంగా ఏడ్చాడు. ఆ ఎమోజీనే ఒప్పందంగా పరిగణించి నేను ఆ ఉత్పత్తి మొత్తం ఆ రైతు కోసమే పక్కన పెట్టాను, కాబట్టి ఆ రైతు నాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనంటాడు ఈ వ్యాపారి.
ఇదంతా కోర్టులో వెళ్ళింది. జడ్జి ఏం చేశాడు, ఇలా నువ్వు చేయి పెట్టావు అంటే అంగీకరించినట్టే కదా అని అన్నాడు. అంతే, చచ్చినట్టు మన కరెన్సీలో 50 లక్షల రూపాయలు ఇంకా దానికి మళ్ళీ పరిహారం కొంత యాడ్ చేసి ఆ రైతు కట్టాల్సి వచ్చింది. ఇజ్రాయిల్లో కూడా అద్దె వ్యవహారాల్లో ఎమోజీల ఆధారంగానే కోర్టులు తీర్పులు ఇచ్చాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ మాఫియా పోలీసులకు దొరకకుండా వాడుతున్నది కూడా ఈ ఎమోజీల భాషనే. నమస్కారానికి, నవ్వుకు, ఏడుపుకు, సంతాపానికి, చివరికి గుడ్ నైట్ చెప్పడానికి, ఇలా అన్నిటికీ మాటలు కరువై బొమ్మలతోనే సరిపెట్టేస్తున్నాం. కోట్ల సంవత్సరాలుగా భూగోళానికంతా ఒకే ఒక్క భాష ఉండాలని వసుదైక కుటుంబ భావనతో పెద్దలు కలలు కన్నారు. ఇన్నాళ్లకు ఈ భాషాతీత ఎమోజీల రూపంలో ఆ కల నెరవేరుతున్నట్లుంది. ఇక ప్రపంచంలో గుర్తింపు పొందిన 7168 భాషల లిపులన్నీ ఈ ఎమోజీల్లో కలిసిపోయి అందరూ మౌనంగా బొమ్మలు చూసుకునే నిరక్షర క్షణాలు ఎంతో దూరంలో లేవు. బోధరాజు రాధాకృష్ణ గారి లిపి పరిణామం విశ్లేషణ నేటి తరానికిచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే, భాష మ్యూజియంలో దాచిపెట్టే పాత వస్తువు కాదు, అది నిరంతరం ప్రవహించే జీవనది. అది మన స్మార్ట్ ఫోన్లలో ప్రతిరోజు అప్డేట్ అయ్యే సాఫ్ట్వేర్ లాంటిది. సమాజంలో ఉచ్చారణ మారినప్పుడు దానికి అనుగుణంగా లిపిని కూడా సరళీకరించుకోవడమే శాస్త్రీయమైన పద్ధతి. అప్పుడే మన అమృతతుల్యమైన తెలుగు భాష తరతరాల సాంకేతిక మార్పులను తట్టుకుని డిజిటల్ ప్రపంచంలో ముందంజలో ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.